పక్షాలు కూడా జై తెలంగాణ అనేటువంటి పరిస్థితి రావడం. రెండోది, పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్ట్కు అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు. హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మన కళ్ళారా చూసినాం. ఈ రోజు, నిన్న, మొన్న ఇప్పుడు మాట్లాడే వాళ్లకు సోయిలైనటువంటి మాటలు మాట్లాడుతుంది. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవరు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. చిన్న పిల్లగాని నుంచి ముదసిలి వాళ్ళ వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్ర. మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి, మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంటు మనకు వచ్చింది. ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అబ్బురపడే విధంగా మరి వరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కాబట్టి దయచేసి నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మా ఇంపార్టెన్స్ మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బ్రహ్మాండంగా 3 రోజులు భవన్లో లైటింగ్ ఉంటుంది. లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి. రేపు మరి మా కార్యనిర్వాహకం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడే వాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు. పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండగలాగా చేసుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకంటే మేము చేసేపటికైనా మీరు ఆ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.